హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము సన్ఫ్లవర్ లిప్ బామ్ హోల్డర్ని నేర్చుకుంటున్నాము. ఇక్కడ నేను ఇది టెడ్డీ బేర్ ప్యాటర్న్లో చేశాను. ఇప్పుడు నేను మీకు సన్ఫ్లవర్ ప్యాటర్న్లో నేర్పిస్తున్నాను. ఓకేనా? దానికి మనకు కావాల్సిన ఐటమ్స్ బ్రౌన్ కలర్ యాన్, సన్ఫ్లవర్ కలర్ యాన్, ఇంకా వచ్చేసి గ్రీన్ కలర్ యాన్, నీడిల్. ఇక్కడ నేను సిక్స్ ప్లై యాన్ వాడుతున్నాను. 2.5 నీడిల్ వాడుతున్నాను. ఎందుకంటే నాకు హోల్స్ కనిపించొద్దు, అందుకోసమనే నేను స్మాల్ నీడిల్ని వాడుతున్నాను. ఇంకా కటర్. ఓకేనా ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ మనము మిడిల్ పార్ట్, సన్ఫ్లవర్ మిడిల్ పార్ట్ని చేసుకుంటున్నాము. ఇక్కడ మనం మ్యాజిక్ రింగ్లో చేసుకుంటాం అనమాట. ఓకేనా? చూడండి, మనం మ్యాజిక్ రింగ్స్ ఆల్రెడీ నేను బేసిక్ స్టిచెస్లో కూడా మీకు చెప్పాను. ఓకేనా? ఫస్ట్ మ్యాజిక్ రింగ్లో వచ్చేసి 6 సింగిల్ క్రోషెస్ వేసుకోవాలి. ఇన్సర్ట్ చేసి యాన్ని బయటికి తీసుకోండి, ఇక్కడ హోల్డ్ చేయండి. ఇది 1 సింగిల్ క్రోషే, 2 సింగిల్ క్రోషే, 3 సింగిల్ క్రోషే, 4, 5, 6. ఓకేనా? 6 సింగిల్ క్రోషే చేసేసాను. ఈ టేల్ని లాగేస్తుంది. ఓకేనా? ఈ ఫస్ట్ సింగిల్ క్రోషే చేసాం కదా, దానిపైన ఉన్న చైన్లో మనం నీడిల్ని ఇన్సర్ట్ చేసి స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్లిప్ స్టిచ్. ఓకే, ఇలా మన ఫస్ట్ రో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రో వచ్చేసి ఫస్ట్ చైన్లో 2 సింగిల్ క్రోషే, నెక్స్ట్ చైన్లో 2 సింగిల్ క్రోషే, ఇంక్రీజింగ్ అనమాట. ఒక్కొక్క చైన్లో 2 సింగిల్ క్రోషే చేసుకోవాలి. టోటల్ ఈ రౌండ్లో మనకి 12 సింగిల్ క్రోషెస్ ఉండాలి. ఇక్కడ బిగినర్స్ కూడా చూస్తున్నారు నా వీడియో కాబట్టి మార్కర్ పెట్టుకోండి. నేను ఇందాక మార్కర్ చెప్పడం మర్చిపోయాను. మార్కర్ మాత్రం కంపల్సరీ హోల్డ్ పెట్టుకోండి సింగిల్ క్రోషెస్కి మెయిన్గా. ఓకేనా? ఎందుకంటే తెలియదు మనకి. నేను సేమ్ ప్లేస్లోనే 2 సింగిల్ క్రోషెస్ చేసుకుంటున్నాను. 1, ఇది ఫస్ట్ సింగిల్ క్రోషే చేసుకున్న తర్వాత అక్కడే మనం ఒక మార్కర్ని పెట్టేసామనుకోండి, పెడితే ఏమవుతుందంటే మనకి గుర్తుంటుంది, లైక్ ఇక్కడే మనము క్లోజ్ చేయాలి ఈ రోని అనేసి. ఓకేనా? ఇప్పుడు సేమ్ ప్లేస్లో ఇంకొక సింగిల్ క్రోషే, ఒక్కొక్క చైన్లో 2 సింగిల్ క్రోషెస్ చేసుకోండి. ఇంక్రీజింగ్ అంటాం ఈ ప్యాటర్న్ని. ఓకేనా? అప్పుడు మనకి 12 సింగిల్ క్రోషెస్ రావాలి. ఓకేనా? 4 అయిపోయింది. 1, 2, 6, మళ్ళీ 1, 2. ఓకేనా? మళ్ళీ 1, 2. ఓకే, మళ్ళీ నెక్స్ట్ దాంట్లో లాస్ట్లో 1, 2. మనకి టోటల్ 12 సింగిల్ క్రోషెస్ వచ్చేసాయి. ఈ మార్కర్ని తీసేసి ఆ మార్కర్ని తీసిన ప్లేస్లోనే స్లిప్ స్టిచ్ చేసుకోండి. దీంతో మన సెకండ్ రో కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు థర్డ్ రో వచ్చేసి 1-2-1-2 ప్యాటర్న్. అంటే ఫస్ట్ చైన్లో 1 సింగిల్ క్రోషే, నెక్స్ట్ చైన్లో 2 సింగిల్ క్రోషెస్ చేసుకోవాలి. ఓకేనా? అలా మనకి ఈ రోలో 18 సింగిల్ క్రోషెస్ ఉండాలి. ఇది 1 చైన్, ఇది ఇంక్లూడింగ్లోకి రాదు. సేమ్ ప్లేస్లోనే 1 సింగిల్ క్రోషే చేసుకోండి. చేసుకున్నాక ఇమీడియట్గా అక్కడ మార్కర్ని పెట్టేసుకోండి. ఓకేనా? పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ చైన్లో 2 చెప్పాను కదా, 1-2-1-2 ప్యాటర్న్. 1, 2. ఓకే, అగైన్ 1, నెక్స్ట్ ప్లేస్లో 2 సింగిల్ క్రోషే, 1, 2. 6 అయిపోయింది. 7, 8, సేమ్ ప్లేస్లో ఇంకొకటి 9, 1, 2, 1, నెక్స్ట్ దాంట్లో 2, మళ్ళీ 1, నెక్స్ట్ దాంట్లో 2, లాస్ట్లో
2 సింగిల్ క్రోషే వచ్చిందంటే మీరు చేసింది కరెక్ట్ అని అర్థం. 18 సింగిల్ క్రోషెస్ ఉండాలి. ఈ మార్కర్ని తీసేస్తున్నాను, అక్కడే స్లిప్ స్టిచ్ వేసుకోండి. ఓకేనా, దీంతో మన థర్డ్ రో కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 1 1 2 చేయాలి. అంటే ఫస్ట్ చైన్లో 1 సింగిల్ క్రోషే, నెక్స్ట్ చైన్లో 1 సింగిల్ క్రోషే, థర్డ్ చైన్లో 2 సింగిల్ క్రోషే. ఓకేనా, చూడండి 1 చైన్ ఇంక్లూడింగ్లోకి రాదు. సేమ్ ప్లేస్లో 1 సింగిల్ క్రోషే, ఇమీడియట్గా మార్కర్ పెట్టుకోండి. నెక్స్ట్ దాంట్లో 1 సింగిల్ క్రోషే, లాస్ట్ దాంట్లో 2 సింగిల్ క్రోషే. ఓకేనా, మళ్ళీ 1 సింగిల్ క్రోషే, 1 సింగిల్ క్రోషే, నెక్స్ట్ దాంట్లో 2 సింగిల్ క్రోషే. ఓకే, ఈ రౌండ్లో 24 సింగిల్ క్రోషెస్ ఉండాలి. మళ్ళీ చూడండి, 1 సింగిల్ క్రోషే, 1 సింగిల్ క్రోషే, లాస్ట్లో 2, 1 2. ఓకే, అగైన్ 1 సింగిల్ క్రోషే, 1 సింగిల్ క్రోషే, లాస్ట్ దాంట్లో 2, 1 2. ఓకే, అగైన్ 1 సింగిల్ క్రోషే, 1 సింగిల్ క్రోషే, లాస్ట్ దాంట్లో 2. ఓకేనా, ఇక్కడ 24 సింగిల్ క్రోషెస్ రావాలి. ఓకే, ఇక్కడ మనం లాస్ట్ చైన్లో స్లిప్ స్టిచ్ చేసుకుంటాం. ఓకే, దీంతో మన 4 రోస్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్లో నేను ఒక్కొక్క ఫస్ట్లో మ్యాజిక్ రింగ్లో వచ్చేసి 6 సింగిల్ క్రోషే చేసుకున్నాను. సెకండ్ రో వచ్చేసి 2 2 సింగిల్ క్రోషే చేశాను, టోటల్ 12 వచ్చాయి. థర్డ్ రో వచ్చేసి 1 2 1 2 ప్యాటర్న్ చేసాము. ఫోర్త్ రో వచ్చేసి 1 1 2 చేసాం. రైట్, ఇప్పుడు ఏం చేస్తారంటే ఫిఫ్త్ రో ఒక్కొక్క చైన్లో ఒక్కొక్క సింగిల్ క్రోషే వేసుకోవాలి అంతే. అంటే టోటల్ 24 సింగిల్ క్రోషెస్ రావాలి. సేమ్ ప్లేస్లో 1 సింగిల్ క్రోషే చేశాను. మార్కర్ పెట్టేసుకోండి. మార్కర్ పెట్టలేదంటే మీకు అసలు ఎక్కడ క్లోజ్ చేయాలో తెలియదు, అలాగే రౌండ్ 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 తిప్పుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి నీట్గా మార్కర్ పెట్టుకొని చేసుకోండి. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 22. ఓకేనా, దీంతో మన సన్ఫ్లవర్ మిడిల్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇలా వస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు వన్ చైన్ వేసేసి దీన్ని కట్ చేసేసి, ఇప్పుడు దీన్ని హైడ్ చేసేసేయండి. ఆల్రెడీ నేను హైడింగ్ చాలా వీడియోస్లో చూపించాను. వితౌట్ హైడింగ్ మాత్రం దయచేసి కట్ చేయొద్దు. కట్ చేశారా మీ హార్డ్ వర్క్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇది కరెక్ట్ సైడ్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని తీసుకుంటూనే వర్క్ చేసుకుంటాను. ఇప్పుడు పెటల్స్ చేసుకుందాము. ఇప్పుడు మనము సన్ఫ్లవర్ పెటల్స్ చేసుకుంటున్నాము. దానికి స్లిప్ నాట్ వేసుకోండి ఫస్ట్. ఓకేనా, వేసుకున్న తర్వాత ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ టెయిల్ని కూడా యూస్ చేస్తూ చేసుకుంటున్నాను. ఓకేనా, ఈ నీడిల్ని లైన్ సెట్ చేసి ఈ యాన్ని ఇలా బయటికి తీసుకోండి, ఒక చైన్ వేసేసేయండి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ
ఇక్కడ 1 హాఫ్ డబల్ క్రోషే, సేమ్ ప్లేస్లోనే 1 డబల్ క్రోషే. ఓకే, తర్వాత 1 2 చైన్స్ వేసి పికో స్టిచ్ చేసుకోవాలి. పికో స్టిచ్ అంటే ఇక్కడ చూడండి, నేను 1 2 చైన్స్ వేసాను కదా, ఇక్కడ 2 లూప్స్ వస్తాయి అన్నమాట. ఇది ఇలా ఇక్కడ నేను 1 2 చైన్స్ వేసాను, ఇక్కడ 2 లూప్స్ వస్తాయి. ఈ 2 లూప్స్ దగ్గర ఇప్పుడు మనం స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఈ 2 లూప్స్, ఈ నీడిల్ని ఈ 2 లూప్స్లో నుంచి ఇలా ఇన్సర్ట్ చేసి ఈ యాన్ని ఇలా బయటికి తీసుకోవాలి. తీసుకొని స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, దీన్ని పికో స్టిచ్ అంటాము. ఇప్పుడు నెక్స్ట్ చైన్లో 1 డబల్ క్రోషే, సేమ్ అదే ప్లేస్లో ఇంకొక హాఫ్ డబల్ క్రోషే, తర్వాత 1 2 చైన్స్ చేసి సేమ్ ప్లేస్లో స్లిప్ స్టిచ్ చేసుకో. ఓకేనా, ఇలా పెటల్ ఒకటి రెడీ అయిపోయింది. ఇప్పుడు సేమ్ ప్యాటర్న్ని నెక్స్ట్ దాంట్లో కూడా చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఫస్ట్ 1 హాఫ్ డబల్ క్రోషే చేసుకోండి. సేమ్ అందులోనే ఆ ప్లేస్లోనే 1 డబల్ క్రోషే. ఓకే, 1 2 చైన్స్ చేయండి. చెప్పాను కదా, ఇక్కడ ఈ 2 లూప్స్ ఉన్నాయి కదా, అందులో నుంచి మనం యాన్ని తీసుకొని స్లిప్ స్టిచ్ చేసుకోవాలి. దాన్ని పికో స్టిచ్ అంటాం అన్నమాట. దీన్ని ఇలా తీసుకున్న తర్వాత ఇలా తీసేయాలి. దీన్ని పికో స్టిచ్ అంటారు. ఇలా వస్తుంది. సన్ఫ్లవర్కి పికో స్టిచ్ చేయకపోతే అస్సలు బాగోదు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ చైన్లో 1 డబల్ క్రోషే, 1 హాఫ్ డబల్ క్రోషే, 1 2 చైన్స్, సేమ్ ప్లేస్లో 1 స్లిప్ స్టిచ్. ఏమవుతుందో ప్యాటర్న్ ఇలా చేయాలి. నెక్స్ట్ అగైన్ నెక్స్ట్ చైన్లో సేమ్ ఇలాగే 1 హాఫ్ డబల్ క్రోషే, 1 డబల్ క్రోషే, ఓకే, మళ్ళీ 1 2 చైన్స్ వేసి పికో స్టిచ్ చేసుకోండి. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ చైన్లో 1 డబల్ క్రోషే, 1 హాఫ్ డబల్ క్రోషే, 1 2 చైన్స్, సేమ్ ప్లేస్లో 1 స్లిప్ స్టిచ్. ఇక్కడ నేను ఎలా చేస్తున్నానంటే, నెక్స్ట్ చైన్లో 1 హాఫ్ డబల్, సేమ్ ప్లేస్లో 1 డబల్ చేసుకున్న తర్వాత చైన్ 2 వేసి పికో స్టిచ్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ చైన్లో 1 డబల్, సేమ్ ప్లేస్లో 1 హాఫ్ డబల్, మళ్ళీ 2 చైన్స్ వేసి సేమ్ ప్లేస్లో స్లిప్ స్టిచ్ చేస్తున్నాను. ఓకేనా, అలాగే ఈ రో అంతా కంప్లీట్ చేస్తాము. చూడండి, నాతో పాటే చేయండి. 1 హాఫ్ డబల్, సేమ్ ప్లేస్లో 1 డబల్, ఓకే, 1 2 చైన్స్, ఈ 2 లూప్స్లో నుంచి యాన్ని బయటికి తీసుకొచ్చి స్లిప్ స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ చైన్లో 1 డబల్, డబల్ క్రోషే, సేమ్ ప్లేస్లో 1 హాఫ్ డబల్ క్రోషే, 1 2 చైన్స్, సేమ్ ప్లేస్లో 1 స్లిప్ స్టిచ్. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ చైన్లో 1 డబల్ క్రోషే, సేమ్ ప్లేస్లో 1 హాఫ్ డబల్ క్రోషే, 1 హాఫ్ డబల్ క్రోషే, సేమ్ ప్లేస్లో 1 డబల్ క్రోషే, 1 2 చైన్స్ చేసి ఈ 2 లూప్స్లో నుంచి యాన్ని బయటికి తీసుకొని రావాలి. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ దాంట్లో 1 డబల్, సేమ్ ప్లేస్లో 1 హాఫ్ డబల్ క్రోషే, మళ్ళీ 1 2 చైన్స్ చేసి సేమ్ ప్లేస్లో స్లిప్ స్టిచ్ చేయాలి. ఓకేనా, చూడండి ఎంత అందంగా వస్తుందో. మళ్ళీ నెక్స్ట్ దాంట్లో 1 హాఫ్ డబల్ క్రోషే, సేమ్ ప్లేస్లో 1 డబల్ క్రోషే, 1 2 చైన్స్ వేసి పికో స్టిచ్ చేసుకుంటున్నాము.
ఓకే, మళ్ళీ నెక్స్ట్ దాంట్లో 1 డబల్ క్రోషే, 1 హాఫ్ డబల్ క్రోషే, 1 2 చైన్స్ చేసి సేమ్ ప్లేస్లో స్లిప్ స్టిచ్. అగైన్ నెక్స్ట్ చైన్లో 1 హాఫ్ డబల్, సేమ్ ప్లేస్లో 1 డబల్, 1 2 చైన్స్ చేసి స్లిప్ పికో స్టిచ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ చైన్లో 1 డబల్ క్రోషే, సేమ్ ప్లేస్లో 1 హాఫ్ డబల్ క్రోషే, 1 2 చైన్స్ సేమ్ ప్లేస్లో స్లిప్ స్టిచ్. మళ్ళీ నెక్స్ట్ చైన్లో 1 హాఫ్ డబల్ క్రోషే, సేమ్ ప్లేస్లో 1 డబల్ క్రోషే, 1 2 చైన్స్ పికో స్టిచ్. నెక్స్ట్ చైన్లో 1 డబల్, 1 హాఫ్ డబల్, 2 చైన్స్ సేమ్ ప్లేస్లో స్లిప్ స్టిచ్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా వస్తుంది కదా. మళ్ళీ చూడండి, నెక్స్ట్ చైన్లో 1 హాఫ్ డబల్, సేమ్ ప్లేస్లో 1 డబల్, 1 2 చైన్స్ పికో స్టిచ్. మళ్ళీ నెక్స్ట్ చైన్లో 1 డబల్ క్రోషే, 1 హాఫ్ డబల్ క్రోషే, 1 2 చైన్స్ చేసి సేమ్ ప్లేస్లో స్లిప్ స్టిచ్. ఓకేనా, లాస్ట్ 1 హాఫ్ డబల్ క్రోషే, సేమ్ ప్లేస్లో 1 డబల్ క్రోషే, 1 2 చైన్స్ పికో స్టిచ్. ఓకే, నెక్స్ట్ చైన్లో 1 డబల్ క్రోషే, 1 హాఫ్ డబల్ క్రోషే, 1 2 చైన్స్ చేసి సేమ్ ప్లేస్లో స్లిప్ స్టిచ్. ఇక్కడ ఫస్ట్ లాంట్లో ఉంది కదా, ఇక్కడికి నీడిల్ని ఇన్సర్ట్ చేసి ఇక్కడ ఒక స్లిప్ స్టిచ్ చేసేసి 1 చైన్ చేసేసి కట్ చేసేయండి. ఓకేనా, ఇలా వస్తుంది మన సన్ఫ్లవర్ పెటల్. చూడండి, ఇది కనుక షార్ప్గా ఎడ్జ్గా లేకపోతే కనుక సన్ఫ్లవర్ ప్యాటర్నే అన్నట్టుగా ఉండదు. సన్ఫ్లవర్ అంటేనే పికో స్టిచ్ కంపల్సరీ. దీన్ని హైడ్ చేసేద్దాం. బ్యాక్ సైడే హైడ్ చేయండి, ఫ్రంట్ కనిపించొద్దు. ఇలా నేను ఏ కలర్ది ఆ కలర్ దగ్గరే హైడ్ చేస్తాను. చూడండి, ఫ్రంట్ కూడా మీకు నీడిల్ కనిపించదు. ఓకేనా, ఇలా హైడ్ చేసేసి ఎక్స్ట్రా యాన్ని కట్ చేసేద్దాం. ఓకేనా, దీంతో మనది టాప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బేస్ చేద్దాము. బేస్కి ఇక్కడ నేను గ్రీన్ కలర్ వాడుతున్నాను. యాన్ని ఫస్ట్ మ్యాజిక్ రింగ్లో 6 సింగిల్ క్రోషే చేసుకోండి. ఓకేనా, మ్యాజిక్ రింగ్ చేసుకొని 6 సింగిల్ క్రోషే చేసుకోండి. 1 2 3 4 5, ఈ టేల్తో పాటే చేయాలి. 6. ఓకేనా, ఇప్పుడు టేల్ మొత్తాన్ని లాగేసేయండి. మన ఫస్ట్ రో కంప్లీట్ అయిపోతుంది. స్లిప్ స్టిచ్ చేసేసుకోండి. ఓకేనా, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ రోలో వచ్చేసి 2 2 ప్యాటర్న్ చేయాలి. అంటే ఒక్కొక్క చైన్లో 2 2 సింగిల్ క్రోషే చేయాలి. ఈ ఫస్ట్ చైన్ కౌంట్లోకి రాదు. ఇది 1 సింగిల్ క్రోషే చేశాను. మార్కర్ని పెట్టుకోండి. ఈ రోలో 12 సింగిల్ క్రోషెస్ రావాలి. ఓకేనా, సేమ్ ప్లేస్లో ఇంకొక సింగిల్ క్రోషే. 2 1 2 1, సేమ్ ప్లేస్లో ఇంకొక 2
1 2 1 2 1 2 ఓకే. ఇక్కడ ఫస్ట్ చైన్లో స్లిప్ స్టిచ్ చేసుకోండి. ఓకేనా, చెక్ చేసుకోండి మీది లిప్స్టిక్ హోల్డర్ ఏ సైజులో ఎంత సైజులో ఉందో చూసుకొని దాన్ని బేస్ మనకు కావాలి అంతే. ఓకేనా, కావాలంటే ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, బట్ నాకు ఈ బేస్ చాలు. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు నేను. ఏం లేదు, జస్ట్ ఓన్లీ బ్యాక్ లూప్లోనే వర్క్ చేయండి. చైన్ 1 వేసేసుకొని బ్యాక్ లూప్ ఏంటంటే ఇగోండి ఇక్కడ ఇది కనిపిస్తుందా, 1 సెకండ్, ఇది చైన్ కదా, ఇది చైన్, ఇది ఫ్రంట్ లూప్, ఇది బ్యాక్ లూప్. ఇగోండి ఇది బ్యాక్ లూప్, ఇది ఫ్రంట్ లూప్. ఓకేనా, ఇగోండి ఇది బ్యాక్ లూప్. ఇప్పుడు ఈ బ్యాక్ లూప్స్లోనే ఒక్కొక్క చైన్లో ఒక్కొక్క సింగిల్ క్రోషే చేసుకోవాలి. ఇక్కడ కూడా మార్కర్ని కంపల్సరీ పెట్టుకోవాలి. ఇగోండి బ్యాక్ లూప్లో సెట్ చేసి 1 సింగిల్ క్రోషే చేసుకున్నాను. ఇమీడియట్గా మార్కర్ని పెట్టుకోండి. ఓకేనా, ఇది బ్యాక్ లూప్, ఇది ఫ్రంట్ లూప్, ఇది బ్యాక్ లూప్. ఓకే, బ్యాక్ లూప్లో 1 సింగిల్ క్రోషే చేసుకోండి. టోటల్ 12 ఉండాలి. ఓకే, ఓన్లీ బ్యాక్ లూప్ ఒకటే లూప్ తీసుకోవాలి. బ్యాక్ లూప్లో సింగిల్ క్రోషే ఇలా. ఓకేనా, ఇప్పుడు ఇందులో ఫస్ట్గా దీన్ని ఇలా ఇలా చేసేయండి. బేస్ వచ్చేస్తుంది మంది. ఇక్కడ స్లిప్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా మన బేస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ టేల్ని నేను హైడ్ చేసేస్తాను. ఒక్క నిమిషం, ఇది హైడ్ చేసేసి ఎక్స్ట్రా యాన్ని కట్ చేసేస్తాను. ఓకేనా, ఇది మన బేస్ చూడండి ఇలా వచ్చేస్తుంది అనమాట. బేస్ ఇలా టోపీ లాగా వస్తుంది. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఓన్లీ బోత్ లూప్స్ తీసుకోవాలి. ఓన్లీ బ్యాక్ లూప్ లేదు, ఫ్రంట్ లూప్ లేదు, టోటల్ 2 లూప్స్ని మనం యూజ్ చేయాలి. ప్రతి ఒక్క చైన్లో ఒక్కొక్క సింగిల్ క్రోషే చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, ఈ రోలో కూడా 12 సింగిల్ క్రోషెస్ ఉండాలి కంపల్సరీ. మార్కర్ని పెట్టుకోండి. 1 2 3 4 5 6. నేను బోత్ లూప్స్ని తీసుకుంటున్నాను చూడండి ఇలా. ఓకేనా, టెన్ 11 12. ఓకేనా, ఈ లూప్ ఇది మార్కర్ని తీసేసి స్లిప్ స్టిచ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఈ రో అంటే 1 2 3 4th రో నుంచి 24th రో దాకా, 20 రోస్ సరిపోతుంది దీనికి. 20 రోస్ దాకా 5th రో నుంచి 20 రోస్ దాకా సేమ్ ప్యాటర్న్ని రిపీట్ చేయాలి. అంటే ఒక్కొక్క చైన్లో ఒక్కొక్క సింగిల్ క్రోషే చేసుకోవాలి. 20 రోస్ దాకా అలాగే చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం ఇది 4th రో అయిపోయింది. 5th నుంచి టిల్ 20 రోస్ దాకా, అంటే రోస్ అంటే ఇలా ఫస్ట్ స్లిప్ స్టిచ్ చేసేసుకోవడము కంప్లీట్ అయిపోయిందా, మళ్ళీ మార్కర్ని మళ్ళీ స్టార్ట్ చేశాక మళ్ళీ మార్కర్ని పెట్టుకొని మళ్ళీ ఎండింగ్లో మళ్ళీ స్లిప్స్ చేసుకోవడం. అలా ఒక్కొక్క చైన్ ఒక్కొక్క రోలో 12 సింగిల్ క్రోషెస్ రావాలి.
అలా స్లిప్ స్టిచ్ చేసుకోండి, అది రో కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ స్లిప్ స్టిచ్ చేసుకోండి, మళ్ళీ రో కంప్లీట్ అయిపోతుంది. అలా రో 20 దాకా సేమ్ ప్యాటర్న్ని రిపీట్ చేయండి. ఓకేనా? నేను రో 20 దగ్గర మీకు కలుస్తాను. చూడండి 19 రోస్ చేసేసాను. ఇప్పుడు లాస్ట్ రో చేస్తున్నాను. 1 సింగిల్ క్రోషే చేసుకొని మార్కర్ని పెట్టుకోండి. ఒక్కొక్క చైన్లో ఒక్కొక్క సింగిల్ క్రోషే, టోటల్ 12 ఉండాలి. జాగ్రత్తగా కౌంట్ చేసుకుంటూ చేసుకోండి, లేకపోతే మీ వర్క్ అంతా షేప్ అవుట్ అయిపోతుంది. సింగిల్ క్రోషేలో కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. మీకు కొంచెం లూజ్గా కావాలంటే ఇంక్రీజింగ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ మనము ఒక్కొక్క 6 సింగిల్ క్రోషే చేసాము. తర్వాత నెక్స్ట్ రోలో డబల్ సింగిల్ క్రోషే చేసాం. లైక్ ఒక్కొక్క చైన్లో 2 సింగిల్ క్రోషే చేసాం కదా. తర్వాత నాకైతే అంత బేస్ సరిపోతుంది, నాకు కొంచెం టైట్గానే ఇష్టము. లేదు మీకు కొంచెం లూజ్గా కావాలి, కంఫర్టబుల్గా కావాలి, ఇలా కావాలి అంటే కనుక ఇంకొక రో చేసుకోండి. లైక్ 1-2-1-2 ప్యాటర్న్. ఓకేనా? ఇక్కడ మనం సన్‌ఫ్లవర్‌లో చేసాం కదా 1-2-1-2 ప్యాటర్న్, అలా ఫస్ట్ చైన్‌లో 1 సింగిల్ క్రోషే, నెక్స్ట్ చైన్‌లో 2 సింగిల్ క్రోషే అలా చేసుకుంటే అది ఇంకొంచెం ఫ్రీ అయిపోతుంది మీకు. తర్వాత బ్యాక్ లూప్‌లో వర్క్ చేసుకోండి. తర్వాత రోస్ పెంచుకుంటూ వెళ్ళిపోండి. ఓకేనా? ఇది 12థ్ సింగిల్ క్రోషే. మార్కర్‌ని తీసేస్తున్నాను. స్లిప్ స్టిచ్ చేసేసుకోండి. ఓకేనా? దీంతో నా 20 రోస్ అయిపోయినాయి. నాకు సరిపోతుంది. నాకు మరీ పెద్దగా అవసరం లేదు. నా లిప్ బామ్ హోల్డర్‌కి సరిపోతుందనమాట. ఓకేనా? ఇప్పుడు 20 చైన్స్ ఏసుకోండి. సారీ 40 చైన్స్ ఏసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40. నేను చెప్పాను చైన్స్ వేసేటప్పుడు బిఫోర్ చైన్ని హోల్డ్ చేయాలి, లేకపోతే ఇంత నీట్గా మీకు చైన్స్ రావు. ఓకేనా? ఇప్పుడు 1 చైన్ వేసేసి కొంచెం యాన్ని వదిలేస్తున్నాను. వదిలేసి కట్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ నీడిల్ హెల్ప్తో ఈ సన్ఫ్లవర్లోకి మనము ఈ చైన్స్ని ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఇవ్వండి ఇక్కడ, అంటే సెకండ్ రోకి థర్డ్ రోకి మధ్యలో. ఓకేనా? సెకండ్ రోకి థర్డ్ రోకి మధ్యలో ఇలా ఇన్సర్ట్ చేసేసుకొని నెక్స్ట్ అదే కరెక్ట్గా ఆపోజిట్లోనే సెకండ్ రోకి థర్డ్ రోకి క్వైట్ ఆపోజిట్లో నీట్గా ఇలా పెట్టేసుకోండి. ఓకే? పెట్టేసుకున్న తర్వాత దీన్ని కరెక్ట్గా మెజర్ చేసుకోండి ఇలా హాఫ్కి. ఇక్కడ మనము చైన్ స్టార్ట్ చేసాం కదా, ఇక్కడే మనం ఇప్పుడు ఈ నీడిల్ హెల్ప్తో స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా చూసుకోండి. ఇలా స్టిచ్ చేసేసుకొని నీట్గా సెక్యూర్ చేసుకోండి. నీట్గా స్టిచ్ చేసుకొని సెక్యూర్ చేసుకోండి. సెక్యూర్డ్గా స్టిచ్ చేసుకోండి. చిన్నపిల్లలు చూస్తుంటే కనుక ఒకవేళ మీకు రాకపోతే మీ మదర్ కానీ మీ పేరెంట్స్ హెల్ప్ కానీ తీసుకోండి. ఇలా సెక్యూర్ చేసేసుకోవాలి. చూడండి ఇలా టైట్గా సెక్యూర్ చేసేసుకొని ఇంకొకసారి ఇలా.
నీట్గా సెక్యూర్ చేసుకోండి, లేకపోతే ఊడిపోతుంది. అందుకోసం అనేసి ఇలా సెక్యూర్ చేసుకున్న తర్వాత దీన్ని ఇందులో హైడ్ చేసేసేయండి. ఒక 2-3 టైమ్స్ హైడ్ చేసేసారనుకోండి, మనం కట్ చేసుకున్నా కూడా ఊడిపోకుండా ఉంటుంది. కొంచెం కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ చేయండి, తప్పదు. లేదంటే కనుక ఊడిపోతుంది అది. కొంచెం హైడ్ చేసేసుకోండి, లోపలే హైడ్ చేసుకోండి దయచేసి, బయట మాత్రం హైడ్ చేసుకోవద్దు. నీట్ వర్క్ నీట్గా కనిపించదు, కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. నాకు ఇది చాలా లావుగా ఉంది, రావట్లేదు. ఓకే, దీంతో సెక్యూర్డ్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎక్స్ట్రా యాన్ని కట్ చేసేస్తాను. ఓకేనా? ఇప్పుడు చూసుకోండి, ఇది ఇలా ఇలా వచ్చేస్తుంది అన్నమాట. చూసారా? పెట్టి చూపిస్తాను లిప్ బామ్ని. నాకు ఇలా టైట్గానే ఇష్టము, దానికి నేను కొంచెం టైట్గా పెట్టుకున్నాను. చూడండి, బాగుంది కదా? సన్ఫ్లవర్ లిప్ బామ్ హోల్డర్, మంచి మనం బ్యాగ్కి కూడా పెట్టేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్స్ చేయండి ప్లీజ్. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.